మన ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యేసయ్య నామములో షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవుని మహాకృపలో ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా చక్కగా అనేకులు మంచి పర్సంటేజుల్లో చాలా వరకు ఉత్తీర్ణత తీసుకుని వచ్చారు. సంఘాలు, సేవకులు, కుటుంబస్తులు, బంధువర్గం అందరూ కోరిన రీతిలో బిడ్డలందరూ కూడా చక్కటి మార్కులతో పాస్ అవ్వడానికి బిడ్డలకు దేవుడు ఒక మంచి దారి చూపించాడు. కొంతమంది ఫెయిల్ అయిన వారు ఉన్నారు. 1-2 సబ్జెక్టులో సప్లిమెంటరీ ఉంది కాబట్టి మీరేం బాధపడాల్సిన పనిలే. చక్కగా మరలా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఆ తరుణం ప్రభుత్వాలు మనకి ఇచ్చారు కనుక మీరేమి నేను ఫెయిల్ అయిపోయినా చిరతనం అవసరం లేదు. ఓడిపోతున్నావు అంటే మరొక్కసారి విజయానికి నీకు ఒక తొలిమిట్టిగా తయారవుతుంది. ఎప్పుడు విజయాలే కాదు, అప్పుడప్పుడు ఓటమిలు కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అన్నిట్లో విజయం పొంది ఒక్కో సందర్భంలో ఓడిపోయినప్పుడు మనం ఎంతో కన్నీరు గారుస్తాం. నేను ఓడిపోయినని ఏడుస్తారు. కాబట్టి జీవితంలో సుఖదుఖాలనేవి, గెలుపు ఓటములు అనేవి చాలా ప్రాముఖ్యం. కాబట్టి వీటిని మీరు గుర్తుపెట్టుకొని ఎవరు మరవకుండా బాధపడకుండా ఎందుకు దేవుడు నన్ను ఇట్లా చేశాడు, ఫెయిల్ చేశాడని, నాకు మాత్రం మంచి మార్కులు వచ్చింది చెప్పేవాళ్ళు చాలామంది ఫోన్ చేస్తారు. సార్ మంచి పర్సంటేజ్ సార్ అన్నాడు. వెరీ గుడ్. ఎంత వచ్చిందంటే 581 దాకా వచ్చింది సార్ అన్నాడు. 600కి సార్ అసలు 600కి 600 అవుట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ అన్నారు. ఆశ్చర్యం. అంటే బుక్ అంతా నవిలేనారని అంతటి మహాజ్ఞానము దేవుడు పిల్లలకి ఇచ్చాడనమాట. 96, 596, 597, 598, 99 అంతటి జ్ఞానం దేవుడు వారికి అనుగ్రహిస్తే ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్నారు. అయితే ఈ రాత్రి వేళ వారి పక్షాన ప్రభు మనం చేసినటువంటి ప్రార్థనలు, బిడల పరీక్షలు తోడి ఉన్నాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించబద్దులం. కాబట్టి ఒక సందర్భంలో ఒక ఆయన, సార్ మా ఇంట్లో మీటింగ్ పెట్టాలి సార్ అన్నట్ట. ఏంటయ్యా మంచి విశేషం అంటే, లేదు మా కొడుకు 10th క్లాస్ ఫెయిల్ అయినాడు అందుకు మీటింగ్ పెడుతున్నాడట. ఇదే 10th క్లాస్ ఫెయిల్ అయితే ఎవరైనా బాధపడి ఊరు చెప్పుకోరు, అది దాచుకుంటారు కదంటే బైబిల్ ఏం రాయబడింది సార్, మేలైనా కీడైనా ప్రభుని ఏం చేయమంది, అన్ని విషయములో యెహోవాను ఘనపరచుడని ఉంది కదా. కాబట్టి నేను ఫెయిల్ అయిన దేవుని బట్టి కృతజ్ఞత కూడికి చెప్పాను. కొంతమంది దాస్తారు. సేవకుల దగ్గర దాచకూడదు. ఫెయిల్ అయినా పాస్ అయినా, తక్కువైనా ఎక్కువైనా యథార్థత ఒప్పుకోవాలి. అది క్రైస్తుని యొక్క లక్షణం. అలా మీటింగ్ పెట్టి మొత్తమే చేసే కొందికి అందరూ షాక్ అయ్యారు. ఈనాడు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? అట్లా మీటింగ్లుగా నేను పెడితే ఆ ఇల్లు ఎటు ఉంటుందో తర్వాత సంగతులే. కానీ నిజంగా జరిగిన సంఘటన ఇది, నిజ సంఘటన మీద మనం ఆలోచించాలి. మంచిది. మన శీర్షికలోనికి వద్దాం. మన శీర్షిక ముగింపేదంటే కీర్తన గ్రంథం 23వ కీర్తన చదువుతున్నాం కదండి. దావీదు కీర్తన అంటే కాపర కీర్తన మనం వింటూ ఉన్నాం. ఆ కీర్తనలో చివరి వచనాన్ని చదువుదామా? 23వ కీర్తన 6వ చరణం. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆ మాట మీరు గమనించాలి. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఈ మాట మీద ఈ రాత్రి వేళ ధ్యానానికి మనం ప్రారంభించక మునుపు ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రభువులో సాగిపోదాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. షాలేం స్వరం ద్వారా బిడ్డలు ఎంతోమంది పరీక్షల కొరకు ప్రార్థించగా మీరు చూపినటువంటి మహాకృపకే స్తోత్రాలు. చక్కటి మార్కులు ఇచ్చారు ప్రభు, నీకు కృతజ్ఞతలు నాయన. కొంతమంది తప్పిపోయారు, మరి ఫెయిల్ అయిన ఎంతోమంది బాధపడుతున్నారు, కొంతమంది ఉంటారు తండ్రి. వారికి మరొక సప్లిమెంటరీలు చక్కగా పాస్ అవ్వడానికి కృపద ఇచ్చేయండి. ఈ రాత్రి వేళ తండ్రి ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉన్నదో, ఏ దుఃఖం ఉందో, ఏ అంగలార్పు ఉందో జ్ఞాపకం చేసుకుంటేవా. మా ఎదుటికు సమస్యలు వచ్చాయి. గర్భఫలాల కొరకై, పిల్లలు కాన్పు విషయాల్లో, బిడ్డల ఎదుగుదల విషయాల్లో తండ్రి, ఎంతోమంది ఉద్యోగాల కొరకై తండ్రి ప్రభువా, సుఖాల కొరకై తండ్రి, వారి జీవితాల్లో మరి ఆరోగ్యాల కొరకై, ఆర్థిక పరిస్థితుల కొరకై, కుటుంబ సమస్యల కొరకై, బలహీనతల కొరకై ప్రార్థించమని వారు ఉన్నారు. అనేక అంశాలు ప్రభువా తీసుకొచ్చారు. కుటుంబంలో ప్రభువా రక్షణ పొందలేదని, దేవుని మందిరకి బిడ్డలు రావడం లేదని, చాలా రకాలైనటువంటి సమస్యల వలయంలో మానవుడు మరి కొట్టుమిట్టాడుతున్నాడు. వీటి పక్షాన్ని మేము ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి ప్రార్థన మీరు వినే దేవుడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు,
పిల్లల పొంచి నేను వారిని పెద్దవారిగా చేస్తాను, కానీ నా మీద తిరగబడి ఉన్నారని తండ్రి ఎంతోమంది నీకు దూరమైపోతున్నారు దేవా. ఆ రాకడకు సమీపమైన దినాలు ఉన్నావు తండ్రి. మీ కృపలో ఒక్కొక్కరికి జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు సంధించండి, వాక్యముతో మాట్లాడండి. ప్రతి అంతరంగంతో ప్రభు మీరు బలపరచండి. మీ కృప మీ భాగ్యం నడిపిస్తారని స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నీ పక్షాన మీరు నాతో ఉండి మాట్లాడుదురని యేసయ్య నామమును బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, ఆమెన్ చెప్పిన మీకు మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రేమ వందనాలు. దేవుని మహాకృపలో ఈ ఛానల్ చూస్తున్నారని, ఛానల్లో వాక్యాలు వింటూ ఉన్నారని, ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు నాతో మాట్లాడి మీరు బలపరుస్తున్నారు. అందులో బట్టి ప్రభుకి స్తోత్రములు, మీకు వందనాలు. ఈ వాక్యం మీరు వినడమే కాదు, వింటున్న వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి. మన జీవితాల్లో మనం ఎదుటివారికి మనం ఆశీర్వాదకరంగా మారాం, మన ద్వారా 10 మంది ఆశీర్వాదకర వ్యక్తులుగా పరిచయం చేయాలి. అలా పరిచయం చేయడం కూడా ఇదొక సువార్త. దేవుని మాటలు 10 మందికి నువ్వు బయలుపరచబడం ఎంత ధన్యత, ఎంత మేలు. ఈ రాత్రి వేళ దేవుని పరిచయం చేయి, దేవుని మందిరాన్ని పరిచయం చేయి, నువ్వు దీవించబడతావు. రండి ధ్యాన శీర్షికనికి వద్దాం. కీర్తన గ్రంథం 23వ కీర్తన. 23వ కీర్తనలో ఇప్పుడు చివరి లైన్ చూద్దామా? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎవరి మాట చెప్పాడు? దావీదు గారు చెబుతున్నారు ఈ మాట. నేను ఎక్కడుంటారు చిరకాలం? చిరకాలానికి మరొక పదం ఏమని తెలుసా? సదాకాలం. అది చిరకాలము, సదాకాలం, ఈ రెండు ఒకే పదం. నేను చిరకాలం ఉంటానయ్యా, నేను సదాకాలం ఉంటానే అంటాడు. ఈ రెండు ఒకే పదాలు. ఇక్కడ మీరు గమనించగలిగిన వాక్యం అంటే, నేను చిరకాలం ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? యెహోవా మందిరంలో నివసింపగోరుచు ఉన్నాను అంటాడు కదా. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దావీదుకు ఒక కోరిక, మందిరం కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయినాడు. కానీ నీలో నుంచి వచ్చేవాడు సొలొమోను ద్వారా మందిరం కడతాడు. కానీ దావీదు అంటే, అయ్యా నీ సన్నిలో గడపాలని కోరుకునేవాడు. దావీదుకున్న వాంఛ, దావీదుకున్న తృష్ణ యెజ్జేలు నేను చదివి వినిపిస్తాను చూడండి మీకు కావాలంటే. 27వ కీర్తన 4వ చరణం చూద్దాం. దావీదు యొక్క కోరిక ఏంటంటే, దేవుని యొక్క బంధం, దేవుని మందిరం యొక్క ఔన్నత్యం గురించి బాగా తెలుసుకున్నవాడు. నేనే చదువుతాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్న చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. నా జీవిత కాలం అన్నాడు కదండి, తను బ్రతికినంత దినాలు, చిరకాలము, సదాకాలం. ఆ పదాలు ఏడున్నాలనుకుంటాడు? దేవుని మందిరములో ఉండాలనుకుంటారు. మనం ఎలా అనుకుంటున్నాం? వీలుంటే ఉందాంలే, అవసరమైతే పోదాంలే అని మనం అనుకుంటాం. కానీ దావీదు భక్తునికి అనుభవాలా కాదు. మంచి నైపుణ్యత కలిగిన వాడు, మంచి యుద్ధ వీరుడు, మంచి రాజు అయ్యాడు. తనంటాడు యెహోవా మందిరములో సదాకాలం ఉండాలనుకుంటున్నాడు, చిరకాలం ఉండాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో మరి చిరకాలం, కొంతమంది జీవితాల్లో చిరకాలం ఉండాలని ఆశపడతారు కానీ కుదరడం లేదు. చిరకాలం అనే మాట బైబిల్లో ప్రసంగి గ్రంథం చదువుదాం చూడండి. సోదరుడు చదువుతాడు ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? ప్రసంగి గ్రంథం. చిరకాలం అనే మాట ఏంటంట? ఒకడు 100 మంది పిల్లలంట. ఎంతమంది? అర డజన్ కాదు, డజన్ కాదు, 100 మంది పిల్లలు. అసలు 100 మంది పిల్లలు అనే మాట వచ్చే కొందికి ఊహించండి, ఆ ఇల్లంతా ఒక ఊరైపోతున్నాము. ఏమండి? ఆ పిల్లలు అయితే ఒకడు ఎంతమంది అంట పిల్లలు? 100 మంది పిల్లలున్నాడు. తర్వాత కానీ ఆ పదం మీరు 100 మంది పిల్లలు కన్నాడంటే, ఓరే నాయనో, ఆమెకి కానుపులు ఎన్ని కానుపులు అంట? 100 కానుపులు ఉందంట ఆమెకి. ఆ వివాహం చేసుకునే భార్యకి ఎన్ని కానుపులు? 100 కానుపులు. 100 మంది అంటే 100, మన భాష ఇప్పుడు 100, అప్పుడు 100. 100 రూపాయలు అంటే ఏమంటాం మనం? 100 రూపాయలు ఉంటే ఇవి అంటాం మనం. ఇప్పుడు 100 కాన్పులు కలిగిన తల్లి, 100 కాన్పులు కలిగిన తండ్రి అంటే ఇక్కడ ఆ సందర్భాన్ని చూస్తున్నాం. 100 మంది కలిగిన ఆమె, తర్వాత లేదా ఆయన. కానీ ఏమైనాడట?
దీర్ఘాయుష్మంతుడయ్యాడట. దీర్ఘాయుషుడు అంటే బాగా ఆరోగ్యం ఉంది, బాగా పిల్లలు కన్నాడు, ఎక్కువ కాలం బతికాడు. దీర్ఘాయు అంటే బహుశా ఒకవేళ ముసలితనం వరకు అనుకుందాం. ఇలా ముసలితనం తన పడకల ఊగేంత వరకు ఉన్నాడేమో. దీర్ఘాయు అంటే అదే అర్థం. దీర్ఘాయం అంటే యవన కాలం చనిపోవడమో, లేకపోతే 30 ఏళ్ళకి చనిపోవడమో, 50 ఏళ్ళకి చనిపోవడమో కాదు. 100 మంది కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా అనా జాగ్రత్త. 100 మంది అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు ఉదాహరణకి వేసుకున్నాం. ఇప్పుడు 100 సంవత్సరాలు అంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం, బాగా అక్కడ నిలబడి ఆలోచిస్తాయి. ఇప్పుడు ఒకవేళ భార్యాభర్తలకు వివాహం జరగాలంటే మినిమం పాతకాలం లెక్కేసుకుంటే కూడా అట్లీస్ట్ 12 లేక 13 సంవత్సరాలు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 12 లేక 13 సంవత్సరాలు ఉండాలి. ఒకవేళ అబ్బాయికి అనుకోండి ఒక 15 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు లెక్కేద్దాం, వయసు ఇప్పుడు ఎంత ఉండొచ్చు? 115 సంవత్సరాలకి ఎంతమంది పుట్టారా? 100 మంది కొడుకులు పుట్టారు. ఇలా అనుకోవాలి. ఇది ఏ జీవితం అంటే దీర్ఘాయువు జీవితం, సుఖవంతమైన జీవితాన్ని గురించి రాయబడలా, దీర్ఘాయువుని గురించి రాయబడింది కదా. సుఖవంతమైన జీవితం అని చూస్తాం. మరలా ఈ పదని 6వ అధ్యాయం 3వ వచనం మరలా ఫస్ట్ నుంచి చదువునైనా. ఒకడు 100 మంది పిల్లలు గని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించును. అక్కడ గమనించండి, 100 మంది కానీ చిరకాలం బ్రతికినా సరే. ఇప్పుడు ఒక ట్విస్ట్ పెట్టాడు ఇక్కడ. ప్రసంగం అంటాడు, ఒక మంచి కిటుకు కలిగిన పదవి రాశాడు. అక్కడ ఎంత సంపాదించారు, ఎంత పిల్లగన్నారు, ఎంత జరిగించినారు అన్నది రాస్తూ ఇప్పుడు అంటాడు, చదువునైనా. అతడు ఏందట? సుఖానుభావము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడుకున్నట్టు ఎట్ట పోల్చాడట? పడిపోయిన పిండమే మేలు కదా, పడిపోయిన పిండం మేలు కదా. ఏమి లేకుండా సమాధికి వెళ్తాడు. సుఖానుభవం లేకుండా సమాధికి వెళ్తే, చిరకాలం సుఖం లేకుండా బ్రతికితే, ఇక్కడ సుఖం అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఏనా జాగ్రత్తగా ఇక్కడ కొంచెం నిలబడి ఆలోచించాలి. సుఖం అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో సుఖం ఉన్నారా లేదు? ఇప్పుడు శారీరక సుఖాన్ని అనుభవించారు వాళ్ళు. అక్కడ ఎంతమంది పిల్లలు కన్నారు? 100 మంది కన్నారంటే ఎంత అనుభవించాలి వాళ్ళు, అంత ఆనందం అనుభవించారు. ఆ పదాన్ని ఉన్న వివరం చెప్తుంది. బిడ్డలు పోషించారు, 100 మంది పిల్లలు సంపాదించారు, 100 మంది పిల్లలను చూస్తున్నారు. ఇప్పుడు ఎంత సంవత్సరాలు చూస్తున్నారు? తాను 100 సంవత్సరాలు అంటే 115 సంవత్సరాలుగా ఒకవేళ మనం ఇలా అనుకుంటే అంత సంవత్సరాలు చూసినా వాళ్ళ గురించి ఏమిరా తెలిసిన సుఖం లేకుండా అంటే అర్థం ఏంటే, ఆ సుఖం అనే మాట ఎప్పుడు ఎక్కడొస్తుంది? బైబిల్ రాయబడింది. భౌతికమైన సుఖాన్ని గురించి రాయబడలేదు. మనసుకి ఏం కావాలి? శరీర సుఖాలు కదా కావాల్సింది, మనసుకు సుఖం కావాలి. శరీరాలకు సుఖాలు అవసరం లేదు. అక్కడ రాయబడిన పదం మనసుకు సుఖం ముఖ్యం. ఎవరి మనసుని మీద అనుకునినో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినవాడు. ఈరోజు చాలామంది బ్రదర్ మాకు 10 మంది బ్రదర్ మాకు 2 బ్రదర్ 4 బ్రదర్, మంచి సంపాదన, బాగా ఆయుష్ బ్రదర్. కానీ ఎన్ని నీకు ఉన్నా నీ మనశ్శాంతిని ఇవ్వలేని సంపాదన, నీకు మనశ్శాంతి లేనివంటి పిల్లలు, నీకు మనశ్శాంతి ఇవ్వలేని ఇళ్ళు వాకిలు, బండ్లు, మేడమిదులు అన్నీ సున్నే, సమాధితో సమానం. నువ్వు పడుకుంటే నీకు నెమ్మది ఉందా? నువ్వు పడుకుంటే ఆరోగ్యం ఉందా? నువ్వు పడుకుంటే ఆనందం ఉందా? భౌతికమైన విషయం కాదు ఇది. భౌతిక కళ్ళతో అనుభవించేది కాదు, శరీరంతో అనుభవించేది కాదు, మనసుతో అనుభవించే పదవరాశి. అక్కడ సులోమన్కి ఎంతమంది? 1000 మందిని అనుభవించాడు. ఈయనేమో 100 మంది రాశాడు, ఆయనేమో 1000 మంది లెక్కల అని పోల్చి రాస్తాడు అక్కడ విషయాన్ని. భౌతికమైన సుఖాలు ప్రాముఖ్యమైనవి కావు, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందమే ప్రాముఖ్యమైనది అని రాస్తాడు. ఈరోజు మనం అంతా దేని మేరకు చూస్తున్నాం? ఈ లోక సుఖాలే చూస్తున్నాం. బైబిల్ యేసు ప్రభువు యొక్క మాట సుఖించుమని అడలేదు ఆయన. నా ప్రాణమా తినుము తాగుమో సుఖించు ఎంజాయ్ చేయన్నాడు. యేసు ప్రభువు చేయమన్నాడు, ఓ ఈ వెర్రివాడా, నువ్వు సంపాదించిందంత ఏమవుతుంది? ఏం పేరు వచ్చింది తెలిసిన? సుఖించేవాడికి ఇచ్చిన పేరు తెలిసిన? వెర్రివాడు, పిచ్చోడు అని రాయబడింది. ఇప్పుడు సంపాదించే వాళ్ళు పిచ్చోళ్ళనా సంపన్నులు అనాలా? ఆలోచించాడు. దేవుడు అన్నాడు అంటే భౌతిక సంబంధం వరకే. కొంతమంది మందిరానికి రారు,
సేవకులు కలవరు, సంఘంతో సావాసం చేయరు, కానుక మాత్రం పంపిస్తారు. ఎవరికి కావాలి నీ కానుక? సంఘానికి నువ్వే రానప్పుడు నీ కానుకేమి? ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. భర్తతో కాపురాని భార్య భర్త డబ్బు అడిగితే ఇది ఆడి న్యాయం? నాకు 10,000 పంపించండి నెలంటే, ఏమమ్మా నువ్వు నా ఇంటికి రమ్మా నేను పంపిస్తానంటాడు. ఆహా నేను రాను, నాకు నెల పెట్టే కొద్ది 10,000 అంటే అర్థమైందా? ఈనాడు దేవునితో ఇలా బ్రతుకుతున్నారు. సంఘం ఒక వధువు, ఒక కన్యక సంఘంలో లేకుండా సమాజంలో ఉంటే, సంఘం భర్తతో ఉండకుండా లోకంతో ఉంటే ఎలా దేవుడు అంగీకరిస్తాడు? సంఘము క్రైస్తవ లోకం గుర్తుపెట్టుకోండి. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావా, దేవుని భర్త అయిన సంఘముతో స్నేహం చేస్తున్నావా? ఒకరోజు వధువు సంఘం మన పేరు కదండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం ఉండబోతున్నాం. సంఘమే ఒక వధువు. అందుకే మన గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చాను. నేస్తమా సుఖాల కొరకు లోకంలో నువ్వు తిరుగుతున్నామేమో, నిజమైన సుఖం దేవునిలో ఉన్నది గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా బాగండి, ఎర్రటి ఎండలు ఇప్పుడు కాస్తున్నాయి. అట్ట ఏసీ కింద ఉంటే అబ్బా, అన్నం తినకపోయినా నీళ్లు తాగకపోయినా అసలు ఎట్ట అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుందో. ఐసులో పెట్టి ఉంటే ఎంత ఆనందం అండి. ఎర్రటెండలో మాడి మసి వచ్చేవాడికి. ఆలోచించండి, ఈ లోకం 100 మంది పిల్లలు కని తాను బ్రతికి తాను అంటాడు చివరికి సుఖము లేకపోతే ఎట్టంటారా పడిపోయిన పిండముతో సమానం, సమాధితో సమానం రాశాడు. ఆత్మీయతలో నీ మనసు ఏమవ్వాలి? దేవునితో నీ మనసు నెమ్మది కలిగి ఉండాలి. నీ అంతరాత్మ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు సంబంధాలు తెగిపోయినాయి, ప్రార్థన లేవు, సహవాసం లేవు, దేవుని సన్ని లేదు, జరుగుతున్నవానే తింపేస్తున్నారు. ఈరోజు సంఘం యొక్క ప్రాముఖ్యత, దేవునితో ఉండేటువంటి బంధం, ఆ ప్రశాంతతను ఈనాడు మానవులు ఉండనివ్వడం. ఈరోజు మధ్యవర్తుల ద్వారా కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి, చెప్పుడు మాటలు కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి. మధ్యవర్తి లేకపోతే పెళ్లి జరగలేదు, అదే మధ్యవర్తులే పెళ్లి విడగొట్టేస్తున్నారు. సంఘమైనా కుటుంబాలైనా బిడ్డలైనా జీవిత సంసారంలో చిచ్చు ఏర్పడుతుంది. సుఖాల కొరకు, నెమ్మది కొరకు, ఆనందాల కొరకు, సరదాల కొరకై జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నేస్తమా ఈ రాత్రి వేళ నువ్వు ఆలోచించాయి. నీ జీవితం యొక్క విలువను నేను అర్థం చేసుకోవాలి. చిరకాలం నువ్వేం చేయాలి? మేలైనా కీడైనా దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ఏం బోనా యేసు ప్రభువు ఏముందిలే కానీ, బైబిల్ ఒక ఇంట్లో ఒక సమస్య కలిగింది, బైబిల్ ఎత్తకుండా వదిలేశాడు. అప్పుడు అంతకుముందేమో బైబిల్ ఎత్తేమనేవాడు, సమస్య వచ్చే బైబిల్ ఎత్తువా ఆడబెట్టేబో అన్నాడట. అప్పుడు బాగైన తర్వాత మళ్ళీ బైబిల్ చదువుతుంటే ఏమేడు చదువుతున్నామని అడిగిందట. అప్పుడు అంటాడు, ఇప్పుడు బాగుండాలంటే అంటే బాగుంటే ఒక రకం, బాగాలేకపోతే ఒక రకమా? కాదు. మనం ఎవరిలాగా బ్రతకాలి తెలిసిన? యోబులాగా బ్రతకాలి. మేలొచ్చినా కీడొచ్చినా, సంతోషమైన దుఃఖమైన దేవుని నిందించకూడదు, బైబిల్కు దూరం కాకూడదు. మనం ఎవరి దగ్గర అవ్వాలమ్మా? దేవునికి దూరమై నువ్వు నేనేం సాధించగలం? దేవుని ప్రశ్నించి నువ్వు నేనేం సాధించగలం? దేవుని ఎదిరించి నువ్వు నేనేం సాధించగలం? దేవుని మీద అలిగి నువ్వు నేనేం సాధించగలం? దేవుని దగ్గరికి పోయి మనం సంపాదించి మనం దీనులు అడగాల్సిందే తప్ప ప్రశ్నించే దమ్ము ధైర్యం మన జీవితాలకు లేదు. అది నేర్చుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఏమి దేవుళ్ళే కానీ ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను అనకూడదు. అలాగైతే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. కొన్ని సందర్భాల్లో మన బలహీనతలు కారణం కావచ్చు, కొన్ని సందర్భాల్లో మన తప్పులు కావచ్చు. ఒకవేళ సరి చేయడానికి ఇచ్చాడేమో, అట్లా ఆలోచించాలి కదా. ఉదాహరణకి మీకు ఈ మాటకు బైబిల్ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు మిద్ది మీద నుంచి ఒక స్త్రీని చూశాడు, బెస్తబాని. ఆమెను పాపం చేశాడు. ఆ తర్వాత ఆమెను గర్భం ధరించబడింది, భర్తను చంపించేశాడు. ఇప్పుడు తర్వాత పిల్లలు కలిగారు. అయితే ఆ బిడ్డ మరణ పడకలో ఉన్నాడు. 7 దినాలు అన్నపానాలు ఉండి తాను ప్రార్థన చేస్తాడు. కానీ బిడ్డ చనిపోయిన సంగతి విన్న తర్వాత లేచి స్నానం చేసి దేవుని మందిరికి వెళ్ళి దేవుని మురుక్కుని తర్వాత వచ్చాడట యెహోవా మందిరానికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఆలోచించండి, అక్కడ ఏమర్థమైపోయిందంటే తాను చేసిన తప్పు తనకి అర్థమైంది. మీరు కావంటే 2వ సమూయేలు గ్రంథంలో రాయబడుతుంది 12వ అధ్యాయం 20వ వచనంలో నేను చెప్పినటువంటి ఈ కంటెంట్, ఈ కథ అక్కడ రాయబడింది. 2వ సమూయేలు గ్రంథం 12:20లో ఈ పదం అక్కడ రాయబడి ఉంది. ఏమని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు. రాయబడే మాట మీరు కావాలంటే చదువుకోండి, కావాలంటే చూడండి. ఆయన మాట చదువుతాం, ఆ మాట
బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మీరు చూడండి. 2వ సమూయేలు గ్రంథం ఏం చేశాడో చూద్దాం. దేవుని మందిరానికి వెళ్ళి 2వ సమూయేలు గ్రంథం 12:20లో తను యెహోవాకు మొక్కినట్లుగా చూస్తున్నాం. దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరే వస్త్రం ధరించి యెహోవా మందిరానికి వెళ్ళి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి చాలు. ఏం చేశాడు? తన ఇంటికి తిరిగి బిడ్డను కోల్పోయి తెలిసిన తర్వాత దేవుని మీద అలగలేదు, గొనగలేదు, తిట్టలేదు. తప్పు ఎవరిదని తెలిసిపోయింది? తన తప్పు తాను తెలుసుకున్నాడు. అందుకే తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు కాదు. మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ప్రభు మీద నిందలేస్తున్నాం. మనం జాగ్రత్త. మన తప్పులే మనకు శాపాలు అవుతున్నాయి, మన పాపాలే మనకు కారణాలు అవుతున్నాయి, మన దోషాలే దేవునికి అడ్డుగా ఉన్నాయి. యెషయా గ్రంథం 59:1లో మీ పాపములు దేవునికి అడ్డుగా ఉన్నా కనుక మీ మనవి నేను ఆలకింపనన్నాడు ఆయన. కాబట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తారు చాలామంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకటి, దేవుని మీద పరీక్ష కొరకే ఉంటుంది. రెండవది, నీ పాపాన్ని బట్టి పరీక్ష వస్తుంది. ఈ రెండిట్లో ఏదో నువ్వు అర్థం చేసుకోవాలి. నీ పాపమా, నీ విశ్వాసమా? నీ పాపం మీద నీకే అర్థమైపోతుంది. నీ విశ్వాసం లేదు బ్రదర్, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను, శోధించాడు సైతాను, నీకు అర్థమవుతుంది. ఎక్కువగా దేవునితో గడుపుతున్నాను బ్రదర్, ఆటంకాలు జరిగాయి, అభ్యంతరాలు జరిగాయి బ్రదర్, అర్థమైపోతుంది బ్రదర్. అవును, తెలుసు. ఏది మంచో ఏది చెడో నీకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు నడుస్తున్నావు, నువ్వు ఉంటున్నావు, నువ్వు తిరుగుతున్నావు, నువ్వు చేస్తున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు ఆరోగిస్తున్నావు, నువ్వు ఆనందిస్తున్నావు, నువ్వు ఆవేదన పడుతున్నావు. సంగతి అంతా కూడా నీకు తెలుసు. ఈ రాత్రి వేళ చిరకాలము దావీదు అంటాడు, నేను యెహోవా మందిరంలో 23వ కీర్తన మూలవాక్యానికి మనం వద్దాం రండి. కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో చిరకాలము యెహోవా మందిరములో నేనేం చేస్తాను? నివాసము చేసేదని అన్నాడు. చిరకాలం నేను దేవుని మందిరం ఉండాలనుకుంటున్నాను. దేవుని మందిరం ఉండాలని ఆశపడ్డాడు దావీదు కంట మేము మందిరానికి వెళ్తున్నాము యెరూషలేము కంటే యెహోవా మరి దేవుని జనులు నాతో యెహోవా మందిరకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించుతానన్నాడు. ఎడన్నా మందిరానికి పోదాం రామని పిలిస్తే ఏం చేయాలా? బాగా ఆనందించాలి కదండి. దేవుని మందిరానికి వెళ్దామని చెప్తున్నప్పుడు సంతోషించాలి. కానీ మనం ఎలాగో అమ్మా ఈరోజు ప్రార్థనకు వస్తా పోదాం అంటే ఆడపోయినా పోకో అంటాం మనం. ఎక్కడ పోవడానికి? అదే ఇంకేడంటే షాపింగ్ పోదావరమ్మా, ఏదో హోటల్కి పోదావరా, ఏదో ఎంజాయ్ చేసేదానికి పోదారా, ఇంకా ఎక్కడికైనా పిలువా, పెళ్ళిళ్ళు పోదామని రమ్మన్నా, షికారుకి పోదాం రమ్మన్నా, బీచ్లకు పోదాం రమ్మన్నా, ఎట్ట పరిగెత్తామో? వినోదాలు చూడడానికి, విన్యాసాలు చూడడానికి, లోకం యొక్క భోగాలను, లోకం యొక్క అందాలను తిలకించడానికి, ఆరగించడానికి, అనుభవించడానికి, ఆకర్షించడానికి వెళ్తాం అంత దూరం ఎంతో ఉన్నా. కానీ అదే మందిరం అంటే, ప్రార్థన అంటే, సావాసం అంటే, ప్రార్థన కూడికలంటే చిన్న కూడిక. మీకు మనం ఈరోజు చాలామంది తయారైపోయినారు విశ్వాసం. పెద్ద మందిరాలు ఉండాలి, జనాలు ఎక్కువ ఉంటే ఏమో మందిరం అంటారు. దేవుడు అన్నాడు, చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా విశ్వాసులు 2 3 బైబిల్ ఏంది? ఎక్కడ 2 3 కూడి నా నామను ప్రార్థిస్తారో. ఈరోజు మందిరాల ఆకారాలు చూసి చాలామంది వెళ్తున్నారు. ఆకారాలు ముఖ్యం కాదు, అట్రాక్షన్ ముఖ్యం కాదు. అర్థమవుతుందా? ఈరోజు చాలా మందిరాలు అట్రాక్షన్గా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి, కొద్దిగా జంపు. ఇన్నేళ్ళు మీ కొరకు ప్రార్థించే సేవకుడు ఏమవ్వాలి? ఇన్నేళ్ళు ప్రయాసపడి మీకు వాక్యం నేర్పించినటువంటి ఆ సంఘ నాయకుడు ఏమవ్వాలి? ఆ పరిస్థితి ఏమైంది? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని మందిరం నీ కొరకు నిర్మించబడి నిన్ను పోషించిన మందిరం, నేను పెంచిన మందిరం, నీ పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. అట్రాక్షన్కి, ఆడంబరాలకి, విన్యాసాలకి మనం లోజై చాలామంది, కొంతమంది పోతున్నారు, కొంతమంది పోలేదు, కొంతమంది మన జీవితాలు దేవునికి దూరం అవుతున్నాం. దేవుని వాక్యం ఉంటుంది, జనులు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించున్నాడు. మనం దేవుని మందిరంలో ఉండడం ద్వారా మనం ధన్యులం కదా. ఇది ఎక్కడ ఉండాలి? చిరకాలం నేను యెహోవా మందిరంలో ఆ రుచి తెలుసుకున్నాడు. అయ్యా, దేవుని మందిరంలో ఉండే రుచి ద్వారా మనం ఎంతో ఆశీర్వదించబడతాం. దేవుని మందిరంలో ఉండడం ద్వారా మనం ఎంతో ఆశీర్వదించబడతాం. చాలామంది అందుకే కదండి దేవుని మందిరం ఒక రాత్రిని పడుకోవాలి అంటారు. తెలుసా? 3 రాత్రుల్లో 7 రాత్రులు పడుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్లో? కాబట్టి మీరు కీర్తన 13వ కీర్తన 1వ చరణం చూద్దాం రండి.
13వ కీర్తన మొదటి చరణం. సారీ 133 అనుకుంటుంది. 133 ఏమో మొదటి వచనంలో నేను ఎప్పుడు చదివాను. అది దేవుని మందిరంలో యాజకులారా అనే పదంతో మొదలు పెడతాడనమాట. ఆ 103లో 133లోనో నేను ఒకసారి చదివాను. అది కాదు, అక్కడ మాట రాయబడిన వాటిలో ఏంటంటే దేవుని మందిరములో రాత్రి నిలుచుండు వారులారా అని పదాన్ని అక్కడ మొదలు పెడతాడు. సరే, మనం ఎప్పుడైనా ఆ విషయాన్ని చదువుతాను నేను. యెహోవా మందిరంలో నివసించు వారులారా అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదవచ్చు. సరే, దేవుని మందిరంలో రాత్రి గడిపే అనుభవాలు ఉన్నాయి. దేవుని మందిరంలో రాత్రులు ఉండడం, ఎందుకంటే దేవుని మందిరం ఏముంది? ఎందుకు దావీదుకు అంత ఆసక్తి? దావీదు ఎక్కువగా దేవుని మందిరం గురించి ఏమంటాడు? 65వ కీర్తనలో చూడ ఒక మాట. 65వ కీర్తనలో దావీదు ఒక మాట విశేషంగా కీర్తన గ్రంథంలో రాస్తాడు. 65:4 చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత నేను తృప్తి. చూస్తున్నామా? అక్కడ మేలు ఉన్నది, తృప్తి ఉంది, అందుకే నేను నివాసం చేస్తానన్నాడు. దేవుని మందిరం ఏముంది? మా లోకంలో ఏముంది? మేలు లేదు. లోకంలో కీడు ఉంది, లోకంలో అపాయాలు ఉన్నాయి, లోకంలో అవమానం ఉన్నాయి, లోకంలో శాపాలు ఉన్నాయి, లోకంలో అపవిత్రత ఉంది, లోకమంతా కూడా కల్తీ మాయలోకంలో మనం బ్రతుకుతున్నాం. నేస్తం ఆలోచించేయండి. రాత్రి వేళ యేసయ్య సన్నిధిలో దేవుని మందిరములో ఏముందో తెలుసా? నెమ్మది, మేలు ఉన్నది, సంతోషం ఉన్నది. నువ్వు వర్ధిల్లుతావు, నీ ప్రార్థన దేవుడు ఉంటాడు. ఆలోచన చేయాలి. దేవుని మందిరములో నీ జీవితానికి మేలు, తృప్తి. ఎక్కడ తృప్తి చెందుతావు ఆలోచించండి. రోజంతా నువ్వు బాగా ఎక్కడ పడి తిని నువ్వు ప్రతిరోజు మందిరానికి వెళ్తూ ఉండి దేవుని మందిరం గడపకపోతే ఆదివారం నీకేమి లేదు. రొట్టె రసపాత్ర తీసుకుని నువ్వు ఆదివారంలో రొట్టె రసపాత్రలు చేయి వేయకపోతే నీకు ఆ రోజంతా ఏముండో తెలిసిన? నిజమైన క్రైస్తవుని జీవితం ప్రభుకి అంకితం చేసుకున్న మనసు నెమ్మదిగా పడుకోదు. తిరిగి వచ్చే వారం వచ్చి దేవుని స్తుతించి, అయ్యా పోయిన వారం ఉండలేకపోయినానైనా ఈ వారం నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు అని ఆయన ఘనపరిచి మనం చేసిన తప్పుడు ఒప్పుకొని ఆ తదుపరి ప్రభు యొక్క శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకుని ముగించుకుని ఇంటికి వెళ్తే అప్పుడు అనిపిస్తుంది తృప్తి. దేవా స్తోత్రం నాయనా, ఈరోజు నాకు ఇచ్చావు, పోయిన వారం ఉండలేకపోయినాను ప్రభువా. ఒక ఆత్ముడి యొక్క మనసు అలా ఉంటుంది. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించిన ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి లేచాడు దేవుడు. మనమే దేవుని ఆలయాలు, గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు ఆలయాలు. మీరు దేవుని ఆలయమైన, మీరు దేవుని ఆత్మ మీలో ఉంది, మీరు దేవుని ఆలయమైన మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టుకున్నాడు. యేసయ్య తన దేహం ఇచ్చి కలువరిలో కార్చిన రక్తధారలో నీ నా పాపాన్ని కడిగి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు క్రీస్తు రక్తధారలు మనం కొన్నాం. ఆయన శరీరం మన కొరకు అర్పించబడింది. సిలువ బలియాగం చేత విమోచించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పవిత్రపరచబడ్డాం, పరలోక భాగ్యం పొందగలిగినాం. అందుకే నేస్తమా ఈ రాత్రి వేళ ఎవరైనా వింటే సరే, దేవుని వాక్యం ఎదుటికి వస్తుండగా నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు తృప్తిగా పరలోక రాజ్యానికి వెళ్తావు. క్షమాపణ పొందితే, దేవా నన్ను పాపిని ప్రభువా రక్షించు నాయన, నీ బిడ్డగా నన్ను చేసుకో తండ్రి, నేను నీకు ఆలయంగా ఉన్నావని నేను ఇప్పుడు ఎరిగానయ్యా, నువ్వు నాతో ఉంటున్నావని నమ్ముతున్నానని అడిగిన వారి జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. నేస్తమా దావీదు నేర్చుకుని దర్శన దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో తృప్తి పొందాలి. అట్టి మనస్సు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 92వ కీర్తనలోనే మనం ఎరిగిన విషయాన్ని ఒక మాట చూద్దాం. 92వ కీర్తన 13వ చరణం. 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములు ఏమవుతారు? వర్ధిల్లుదురు. అది దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. ఎందుకు దేవుని మందిరంలో ఒక మానవుడు ఉండాలంటే తృప్తి పొందాలి. ఎందుకు ఉండాలి? సంతోషించాలి. ఎందుకు ఉండాలి? మేలు పొందాలి. ఎందుకు ఉండాలి? ఇప్పుడు మనం చదువుకున్నాం, అక్కడ వర్ధిల్లుతారు. అందుకే యెహోవా మందిరంలో సదాకాలం చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తున్నాడు భక్తుడు దావీదు. ఆ యొక్క కోరిక, ఆ యొక్క ఆ లయ అర్థం చేసుకున్నాడు, ఆ రుచి, ఆ మాధుర్యం తెలుసుకున్నాడు. దేవునితో ఉంటే అంత భాగ్యం. అంతే కదా, నీతో గడిపే కదా ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా,
దేవునితో గడిపే బంధం అసలు మన జీవితంలో ఎంత ఆనందమో ఎంత సంతోషం లోకం